హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఏప్రిల్ 13th మరియు 14th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. క్రాస్ బోర్డర్ యూపీఐకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ క్రాస్ బోర్డర్ యూపీఐ ఇంటర్నేషనల్ ద్వారా సాధ్యమవుతుంది అండ్ యూపీఐ సేవలను ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ప్రీవియస్ క్లాస్లో మనము యూపీఐకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ మరియు కీ మైల్ స్టోన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. 1 by 1 మనం చూద్దాం. స్టేట్మెంట్ 1, యూపీఐ సింగపూర్ వంటి దేశాల చెల్లింపు వ్యవస్థలతో అనుసంధానించబడింది. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. మొత్తం 8 దేశాలతో ఈ యూపీఐ ఇంటర్నేషనల్ సేవలు అనేవి అందించబడుతున్నాయి. సింగపూర్, భూటాన్, నేపాల్ ఎక్సెట్రా. అండ్ మొదటిసారిగా సింగపూర్లో ఈ సేవలను ప్రారంభించారు. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. సెకండ్ వన్, ఇది సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే తక్కువ ఖర్చుతో నిజ సమయ చెల్లింపులను సాధ్యం చేస్తుంది. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. యూపీఐ ఇంటర్నేషనల్ సేవల ద్వారా ట్రెడిషనల్ మెథడ్స్ కంటే కూడా చాలా తక్కువ సమయంలో రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ని, రెమిటెన్సెస్ని తక్కువ ఖర్చుతో అందించడం జరుగుతుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అండ్ మన ఆన్సర్ ఏమవుతుంది అండి? బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. పేటెంట్ దరఖాస్తులు 1.43 లక్షలు. 2025-26లో 30.2% వృద్ధి. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి. ఈ ఆర్టికల్ భారతదేశంలో ఫైలింగ్ అవుతున్న పేటెంట్ దరఖాస్తులకి సంబంధించిన కీలక డీటెయిల్స్ని వివరిస్తుంది. భారతదేశంలో క్రమంగా పేటెంట్ దరఖాస్తుల యొక్క ఫైలింగ్ అనేది వృద్ధి చెందుతుంది అని పీయూష్ గోయల్ గారు వెల్లడించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. మేధో సంపత్తి హక్కుల వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల వలన మన దేశంలో పేటెంట్ దరఖాస్తుల ఫైలింగ్ 30.2% పెరిగి 1,43,729కి చేరాయి అని కేంద్ర మంత్రి వెల్లడించారు. 2024-25లో ఇవి 1,10,375గా ఉన్నాయి. అండ్ ప్రస్తుతం పేటెంట్ ఫైలింగ్లో భారత్ ప్రపంచంలోనే 6వ అతిపెద్ద దేశంగా ఉంది. 2025-26లో పేటెంట్ ఫైలింగ్ 1.43 లక్షలకు చేరుకుంది. అండ్ ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే 30.2% వృద్ధి అనేది నమోదైంది. అండ్ ఇందులో కూడా 69% దరఖాస్తులు దేశీయంగానే వచ్చాయి. అండ్ రాష్ట్రాల వారీగా మనం చూసినప్పుడు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి ఈ పేటెంట్ ఫైలింగ్స్ అనేవి ఎక్కువగా నమోదయ్యాయి. ఈ పేటెంట్ ఫైలింగ్స్ యొక్క వృద్ధి గురించి కేంద్ర మంత్రి గారు మాట్లాడుతూ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది అని, ముఖ్యంగా అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈలు, విద్యా సంస్థల కోసం పలు చర్యలు చేపట్టింది. పేటెంట్ ఫీజు తగ్గింపు, వేగంగా దరఖాస్తుల పరిశీలన, పేటెంట్, ట్రేడ్ మార్క్, డిజైన్ దరఖాస్తుల ఫైలింగ్ కోసం అంకుర సంస్థలకు ఉచిత సహాయం వంటివి ఇందులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సో ఈ విధమైన ప్రోత్సాహకాల వలన భారతదేశంలో పేటెంట్ ఫైలింగ్ కల్చర్ అనేది పెరిగింది. తద్వారా ప్రస్తుతం పేటెంట్ ఫైలింగ్స్లో ప్రపంచంలోనే భారతదేశం 6వ స్థానంలో ఉంది. ఈ కంటెక్స్ట్లో భారతదేశంలోని పేటెంట్ చట్టాల గురించి చూద్దాము. ద పేటెంట్స్ యాక్ట్ 1970. మన పేటెంట్ లాస్ అన్నీ కూడా ద పేటెంట్స్ యాక్ట్ 1970 ద్వారా అమలు చేయబడతాయి. అండ్ అడ్మినిస్టర్డ్ బై CGPDTM, కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఉంటుంది. అండ్ భారతదేశంలో పేటెంట్ చట్టాలనేది గవర్న్ చేస్తుంది. అలానే మన పేటెంట్ లాస్ని ట్రిప్స్ అగ్రిమెంట్ వంటి గ్లోబల్ స్టాండర్డ్స్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క అగ్రిమెంట్ అండి. సో 2005 అమెండ్మెంట్స్ ద్వారా మనము ఈ ట్రిప్స్ అగ్రిమెంట్ యొక్క స్టాండర్డ్స్కి మన పేటెంట్ లాస్ని అనుసంధానించడం జరిగింది. భారతదేశంలో పేటెంట్ సంపాదించడానికి కోర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని మనం చూస్తే 4 స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ అనేవి అవసరమవుతాయండి. ఒకటి నోవెలిటీ, అంటే కంప్లీట్గా ఇది న్యూ అయి ఉండాలి. అలానే ఇంతకుముందు ఎక్కడా కూడా డాక్యుమెంట్స్ అనేవి దీనికి సంబంధించి పబ్లిష్ అయి ఉండకూడదు. అలానే ఇన్వెంటివ్ స్టెప్, ఇది ఖచ్చితంగా టెక్నికల్ అడ్వాన్స్మెంట్ అనేది కలిగి ఉండాలి. అలానే ఎకనామిక్ సిగ్నిఫికెన్స్, ఆర్థిక పరమైన సిగ్నిఫికెన్స్ కూడా ఇది కలిగి ఉండాలి. నెక్స్ట్ వన్,
ఇండస్ట్రియల్ అప్లికబిలిటీ. ఇది ఇండస్ట్రీస్లో మ్యానుఫ్యాక్చర్ చేసే విధంగా అయినా ఉండాలి, లేదా ఉపయోగించుకునే విధంగానైనా ఉండాలి. అంటే ప్రాక్టికల్ యూటిలిటీ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అలానే ఫోర్త్ వన్, నాన్ పేటెంటబుల్ సబ్జెక్ట్ మ్యాటర్. భారతదేశ పేటెంట్ చట్టాలలో కొన్ని ఎక్స్క్లూజన్స్ అనేవి ఉంటాయి. ఆ ఎక్స్క్లూజన్స్ గురించి మనము డిస్కస్ చేద్దాము. అయితే ఈ పేటెంట్ అనేది అటువంటి ఎక్స్క్లూజన్స్ యొక్క కేటగిరీస్లోకి ఉండకూడదు. సో అలాంటి మ్యాటర్స్లో ఉన్నప్పుడు మాత్రం పేటెంట్ అనేది లభించదు. మన పేటెంట్ చట్టాల యొక్క కీ ఫీచర్స్ అండ్ ప్రొటెక్షన్స్ చూస్తే టర్మ్ ఆఫ్ ప్రొటెక్షన్ 20 సంవత్సరాల వరకు ఈ పేటెంట్ హక్కులు అనేవి లభిస్తాయి. అయితే యాన్యువల్లీ రెన్యువల్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. టెరిటోరియల్ నేచర్, రైట్స్ ఓన్లీ వ్యాలిడ్ విత్ ఇన్ ఇండియా. ఇంటర్నేషనల్ అప్లికేషన్స్ సెపరేట్లీ, అంటే ఇంటర్నేషనల్ అప్లికేషన్ ఫైలింగ్ అనేది సెపరేట్గా ఉంటుంది. అలానే ప్రొడక్ట్ వర్సెస్ ప్రాసెస్ పేటెంట్స్, అంటే కేవలం వస్తువులకే కాకుండా ప్రాసెస్కి కూడా పేటెంట్ అనేది అందించడం జరుగుతుంది. 2005 అమెండ్మెంట్ ఇందులో మనము కీలకంగా చూడవచ్చు. ఫార్మాసిటికల్స్, బయోటెక్నాలజీ, కెమికల్స్ ఇలాంటి రంగాలలో ప్రాసెస్ పేటెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే భారతదేశం 2005లో అమెండ్మెంట్ చేసి ప్రాసెస్ పేటెంట్స్కి కూడా అవకాశం కల్పిస్తుంది. వెరీ ఇంపార్టెంట్ వన్, కంపల్సరీ లైసెన్సింగ్. ఈ కంపల్సరీ లైసెన్సింగ్ అంటే ఏంటి అండి? గవర్నమెంట్ ఆథరైజేషన్ ఫర్ థర్డ్ పార్టీ ప్రొడక్షన్ డ్యూరింగ్ ఎమర్జెన్సీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఔషధానికి 20 సంవత్సరాల పాటు పేటెంట్ లభించింది, కానీ 5 సంవత్సరాలే అయింది. అయితే సడన్గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఒకటి ఏర్పడింది. ఒక అవుట్ బ్రేక్, డిసీజ్ అవుట్ బ్రేక్ అనేది ఏర్పడింది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు 20 సంవత్సరాల వరకు పేటెంట్ ఉన్న ఈ ఔషధం అనేది ఇంపార్టెంట్. పేటెంట్ హక్కులు ఉన్నాయి కాబట్టి ఈ ఔషధం ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది మరియు ప్రజల కొనుగోలు శక్తికి ఇది అందుబాటులో ఉండదు. ఇలాంటి సందర్భంలో గవర్నమెంట్ ఈ కంపల్సరీ లైసెన్సింగ్ పాలసీని తీసుకురావడం జరిగింది. అంటే ఖచ్చితంగా పేటెంట్ ఉన్నా సరే థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్కి ఇది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో తక్కువ కాస్ట్కి థర్డ్ పార్టీ దీనిని మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రజలకు అందిస్తుంది. ఈ ప్రాసెస్ను థర్డ్ పార్టీకి అందించినందుకు గాను పేటెంట్ హోల్డర్కి రాయల్టీ అనేది కొంత చెల్లించడం జరుగుతుంది. ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం ఈ కంపల్సరీ లైసెన్సింగ్ అనేది మ్యాండేటరీ చేసింది. అలానే పేటెంట్ లాస్కి సంబంధించి కొన్ని ఎక్స్క్లూజన్స్, ఏవి పేటెంట్స్ లభించవు అనేది ఇక్కడ చూద్దాము. ఫ్రివిలస్ ఇన్వెన్షన్స్, అంటే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ అయిన న్యాచురల్ లాస్కి అగెనెస్ట్గా ఈ రూపకల్పనలు అనేవి ఉంటే అలాంటి వాటికి పేటెంట్ అనేది లభించదు. సెకండ్ వన్, పబ్లిక్ మొరాలిటీ, అంటే మానవులకి కానీ పర్యావరణానికి కానీ జంతువులకి కానీ హాని కలిగించే ఇన్వెన్షన్స్ అనేవి ఇక్కడ పేటెంట్ లభించవు. అలానే నో ఎన్హాన్స్డ్ ఎఫికసీ, అంటే ఆల్రెడీ ఉన్న ఫార్ములాని చిన్న చిన్న టింకరింగ్స్ చేసి మళ్ళీ పేటెంట్కి అప్లై చేస్తారు. ఎందుకంటే చెప్పుకున్నాము 20 సంవత్సరాల వరకు మాత్రమే పేటెంట్ ఇస్తారు అని. ఇప్పుడు 20 సంవత్సరాలు అయిపోతున్న నేపథ్యంలో తిరిగి పేటెంట్ని పొందడం కోసం దానికి చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేస్తారు. దీనిని ప్రివెంట్ చేయడం కోసమే మనము సెక్షన్ 3D నామ్స్ని తీసుకురావడం జరిగింది. సెక్షన్ 3D ప్రకారం ఎవర్ గ్రీనింగ్ అనేది ప్రివెంట్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్గా నోవెల్టీ ఉన్నప్పుడు మాత్రమే పేటెంట్ అనేది ఇస్తారు. ఆల్రెడీ పేటెంట్ పొందిన దానికి చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసి ఎవర్ గ్రీనింగ్ పేటెంట్ని పొందాలని ప్రయత్నిస్తే భారతదేశ చట్టాల ప్రకారం అది ప్రివెంట్ చేయడం జరుగుతుంది. ఎవర్ గ్రీనింగ్ అంటే ఏం లేదు, ఉన్న పేటెంట్నే తిరిగి మళ్ళీ పొందడానికి చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసి పేటెంట్ని అప్లై చేయడాన్ని ఎవర్ గ్రీనింగ్ అంటాము. అలానే ట్రెడిషనల్ నాలెడ్జ్. సో భారతదేశం యొక్క ట్రెడిషనల్ నాలెడ్జ్ ఆల్రెడీ మనకి అందుబాటులో ఉన్న దాని మీదనే పరిశోధనలు చేసి దాని మీద ఒక పేటెంట్ని పొందడం, ఏదైనా ఒక రూపకల్పన చేసి పేటెంట్ని పొందితే అలాంటివి కూడా పేటెంట్ పరిధిలోకి రావు. ఎందుకంటే ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేది మనకి ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది కాబట్టి. అలానే కొన్ని ప్రొహిబిటెడ్, ముఖ్యంగా అటామిక్ ఎనర్జీ వంటి వాటిలో నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్తో ఇలాంటి వాటి మీద పేటెంట్స్ అనేవి నిషేధించడం జరిగింది. సో ఇవి భారతదేశంలోని పేటెంట్ చట్టాలకి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఉగ్రవాద నిరోధానికి ప్రహార్ గోడ, ప్రత్యేక విధానం రూపొందించిన కేంద్రం, రాష్ట్రాలకు మార్గదర్శకాలు. ఈ ఆర్టికల్ భారతదేశం యొక్క రీసెంట్ ప్రోయాక్టివ్ కౌంటర్ టెర్రర్ ఫ్రేమ్వర్క్ ప్రహార్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ని వివరిస్తుంది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. దేశంలో పెచ్చరిల్లుతున్న ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు కేంద్ర హోంశాఖ ప్రహార్ పేరుతో ప్రత్యేక విధానం రూపొందించింది. ఈ మేరకు రాష్ట్రాలకు మార్గదర్శకాలను పంపింది.
ఈ గైడ్లైన్స్లో ఏమున్నాయి? ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, పరస్పర సహకారం, ఏదైనా అనూహ్య పరిస్థితి తలెత్తితే తక్షణం చేపట్టాల్సిన చర్యలు వంటి వాటిని ఈ మార్గదర్శకాలలో వివరించింది. ఇటీవల కొన్ని సంఘటనలను చూస్తే ఈ ఉగ్రవాదం అనేది హైదరాబాద్, విజయవాడ ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్లోనే కాకుండా టైర్ 2, టైర్ 3 సిటీలకి కూడా విస్తరిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ పాలసీ ఫర్ రెస్పాన్స్ అగెనెస్ట్ హోస్టైల్ యాక్టివిటీస్ అండ్ రాడికలిజం ప్రహార్ పేరుతో ఈ ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. ఇక్కడ మనము గమనించాల్సిన అంశం ఏంటి అంటే లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు అనేవి మనకి రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. అయితే రాష్ట్రాల పరిధిలోని అంశమైనప్పటికీ కూడా ఈ ఉగ్రవాదం విషయంలో కలిసికట్టుగా పనిచేయాలనే ఉద్దేశంతో ప్రహార్ను రూపొందించారు. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల నిఘా విభాగాలు, ప్రత్యేకంగా ఉగ్రవాద నిరోధక విభాగాలతో కేంద్ర నిఘా విభాగం నిరంతరం సంప్రదింపులు జరుపుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఇండియాస్ ఫస్ట్ కాంప్రహెన్సివ్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం పాలసీ. ఇప్పటి వరకు మన టెర్రరిజం పాలసీ ఎలా ఉండేది అండి? రియాక్టివ్, అంటే ఏదైనా ఉగ్రదాడి జరిగితే ఏ విధంగా స్పందించాలి అనేది మన పాలసీలో ఉండేది. అయితే ఇప్పుడు ప్రోయాక్టివ్, ఇంటెలిజెన్స్ డ్రివెన్ డాక్ట్రిన్, అంటే కేవలం రియాక్టివ్గానే కాకుండా ముందుగానే దానిని అరికట్టడం కోసం ప్రోయాక్టివ్గాను అండ్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ అధునాతన సాంకేతికతలను ఉపయోగించుకుని ఖచ్చితమైన సమాచారంతో మన పాలసీ అనేది ఉంటుంది. ముఖ్యంగా జీరో టాలరెన్స్ అప్రోచ్ అనేది ఇందులో కీలకం. ఈ ప్రహార్ యొక్క అబ్రివేషన్ చూడండి. ప్రివెన్షన్, ఇంటెలిజెన్స్ లెడ్ మెజర్స్ డిస్రప్టింగ్ థ్రెట్స్ ఎర్లీ. అధునాతన సాంకేతికతలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థలతో ముందుగానే ఈ థ్రెట్స్ని ఐడెంటిఫై చేయడం, వాటిని డిస్రప్ట్ చేయడం ఈ ప్రివెన్షన్ అంటే అరికట్టడం. రెండవది రెస్పాన్స్, స్విఫ్ట్ అండ్ ప్రపోర్షనేట్ యాక్షన్, లోకల్ పోలీస్ యాజ్ ఫస్ట్ రెస్పాండర్స్. అంటే ఇందులో లోకల్ పోలీస్ని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది అండ్ స్పందన అనేది ముందుగా చాలా క్విక్గా ఉండాలి. థర్డ్ వన్ అగ్రిగేషన్, అంటే మనకి ఉన్న ఇంటర్నల్ కెపాసిటీస్ అన్ని కూడా కన్సాలిడేటెడ్ చేసుకుని మరింత బలోపేతం చేయడం. ఫోర్త్ వన్ హ్యూమన్ రైట్స్ బేస్డ్ ప్రాసెస్ మరియు రూల్ ఆఫ్ లాని పాటించడం. అంటే మనం చేసే ప్రతి చర్య కూడా చట్టబద్ధంగా ఉండాలి మరియు మానవ హక్కులకు లోబడి ఉండాలి. ఫిఫ్త్ వన్ అటెన్యూయేటింగ్ కండిషన్స్, అంటే మనకి కేవలం ఆ ఉగ్ర చర్యలను అరికట్టడమే కాకుండా రూట్ కాజెస్ని ట్యాకిల్ చేయడం. లైక్ రాడికలైజేషన్, అంటే అసలు ఈ రాడికలైజేషన్ ఎందుకు వస్తుంది, యువత ఎందుకు దీనికి ఆకర్షితులవుతున్నారు, నిరుద్యోగ ప్రభావం ఎంత మేరకు ఉంది, ఇలాంటి రూట్ కాజెస్ని ఐడెంటిఫై చేయడం ఇందులో కీలకం. అలానే అలైనింగ్ ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్, ఇది మన దేశీయంగానే కాకుండా విదేశీ శక్తుల ప్రోద్బలం కూడా ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్కి కొలాబరేట్ అవ్వడం ఇందులో ప్రధానంగా చూడవచ్చు. అండ్ లాస్ట్ వన్ రికవరీ అండ్ రెసిలియన్స్, హోల్ ఆఫ్ సొసైటీ అప్రోచ్, అంటే పోస్ట్ అటాక్ ప్రిపేర్డ్నెస్ కోసం దీనిని చూడవచ్చు అండి. ఒకవేళ ఉగ్రదాడి జరిగితే ఏ విధంగా రెస్పాన్స్ అవ్వాలి అనేది. ఈ విధంగా ఈ 7 పిల్లర్స్ మీద ప్రహార్ పాలసీ అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క కీ ఆబ్జెక్టివ్స్ అండ్ మోడర్న్ ఫోకస్ చూస్తే యూనిఫైడ్ స్ట్రక్చర్ అక్రాస్ ఆల్ స్టేట్స్, దేశవ్యాప్తంగా ఒకే రకమైన విధానాన్ని అవలంబించడం కోసం ఈ పాలసీని తీసుకువచ్చారు. అలానే టార్గెటింగ్ డ్రోన్ బేస్డ్ లాజిస్టిక్స్ అండ్ సైబర్ టెర్రరిజం, ఉగ్రవాదులు కూడా సాంకేతికతతో దాడులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సైబర్ టెర్రరిజాన్ని అరికట్టడము మరియు డ్రోన్ బేస్డ్ అటాక్స్ కూడా జరిగే అవకాశం ఉంది. సో ఇలాంటి వాటిని నలిఫై చేయడం కోసం ఈ పాలసీ అనేది రూపొందించారు. నెక్స్ట్ వన్ ఫైనాన్షియల్ డిస్మాంట్లింగ్, అంటే ఉగ్రవాదులకి నిధుల సరఫరాని డిస్మాంటిల్ చేయడం దీని యొక్క ఉద్దేశం. డినయింగ్ ఫండ్స్ అండ్ సేఫ్ హెవెన్స్, కొన్నిసార్లు ఉగ్రవాదులు సేఫ్ హెవెన్స్లో దాక్కుని భారతదేశం మీద దాడి చేస్తూ ఉంటారు. సో అలాంటి వాటిని ఏరివేయడం కూడా దీని ప్రధాన కర్తవ్యం. అండ్ డీరాడికలైజేషన్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, ఇందాక మనం చెప్పుకున్నాము అసలు రాడికలైజేషన్కి గల కారణాలు ఏంటి, దీనిలో ఉన్న సమస్యలు ఏంటి, నిరుద్యోగమా, పేదరికమా, ఇలాంటి వాటిని గుర్తించి యువతను అందులోంచి బయటకు తీసుకురావడం మరియు డీరాడికలైజేషన్ అనేది ఇందులో ఇంపార్టెంట్ అండి. ఈ విధానంలోని మరొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే సెక్యులర్ స్టాన్స్, అంటే ఉగ్రవాదాన్ని కేవలం ఒక మతానికో, ఒక నేషనాలిటీకో, ఒక ప్రాంతానికో పరిమితం చేయడం కాదు, దానిని ఆపాదించడం కాకుండా సెక్యులర్ స్టాన్స్ అనేది చూడవచ్చు. సో ఇది ఇండియా యొక్క ఫస్ట్ కాంప్రహెన్సివ్ కౌంటర్ టెర్రరిజం పాలసీ ప్రహార్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఓటర్లకు బయోమెట్రిక్,
పోలింగ్ కేంద్రాలలో అక్రమాలకు చెక్. అమలుపై కేంద్రం ఎన్నికల సంఘానికి సుప్రీం నోటీసులు. అంటే పోలింగ్ బూత్లలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలి అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఎన్నికల సంఘాన్ని కోరడం ఇక్కడ చూడవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఎన్నికల ప్రక్రియలో నిజమైన ఓటర్లే పాల్గొనేలా దొంగ ఓట్ల నివారణకు సంబంధించి గట్టి చర్యలు అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రలోభాలు, నకిలీ ఓటర్లు, దొంగ ఓటర్లు, అనుచిత ప్రభావాలు ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛతను, సమగ్రతను దెబ్బతీస్తూ అంతిమంగా పౌరులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయనే అభిప్రాయంతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. పోలింగ్ కేంద్రాలలో వేలిముద్ర, ఐరిస్ వంటి బయోమెట్రిక్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి అంటూ ఒక పిటిషన్ దాఖలైంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించింది. అయితే ఈ విధానం అమలు చేయాలి అంటే నిబంధనలలో మార్పులు అవసరమవుతాయి అని, ప్రభుత్వ ఖజానాపై భారీ ఆర్థిక భారం పడుతుంది అని ధర్మాసనం పేర్కొంది. ఈ అంశంపై తమ స్పందన తెలియజేయాలి అంటూ కేంద్రం మరియు ఎన్నికల సంఘంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూడండి. బయోమెట్రిక్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి అంటూ ఒక పిటిషన్ దాఖలైంది. అయితే ఫోకస్ ఆన్ ఫ్యూచర్ పార్లమెంటరీ ఎలక్షన్స్. ప్రస్తుతం ఇక్కడ కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. వాటిలో నిర్వహించాలని కాదు, భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికలలో ఈ విధానాన్ని తీసుకురావాలి అని కోరుతూ ఉన్నారు. కోర్ ఆబ్జెక్టివ్ ఏంటి అండి? 1 సిటిజన్ 1 ఓటు. ఒక పౌరుడికి ఒక ఓటు హక్కు అనేది ఉంటుంది. దొంగ ఓట్లు మరియు నకిలీ ఓట్లను నివారించడానికి ఈ విధానం అనేది ఉపయోగపడుతుంది. ఈ విధానంతో ఇంపర్సనేషన్ కానీ, ప్రాక్సీ ఓటింగ్ కానీ, ఫ్రాడ్ కానీ తొలగించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధానానికి సంబంధించి లీగల్ అండ్ స్ట్రక్చరల్ ఇంప్లికేషన్స్ మనం చూస్తే, ఓటర్ కార్డుని ఆధార్తో లింక్ చేయడం ద్వారా ఈ బయోమెట్రిక్ విధానానికి అనుసంధానించవచ్చు. అయితే దీనికి సంబంధించిన ప్రైవసీ ఇష్యూస్ కూడా ఇందులో కీలకమండి. అలానే కీ ఛాలెంజెస్ టు ఇంప్లిమెంటేషన్. ఈ విధానాన్ని అమలు చేయడానికి గల ప్రధాన సమస్యలు ఏంటి? మొదటిది ఫైనాన్షియల్ కాస్ట్. చాలా భారీ ఆర్థిక భారం అనేది పడనుంది. అలానే టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ విధానానికి అవసరమైన కంప్లీట్ టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అందుబాటులో ఉందా లేదా అనేది చూసుకోవాలి. డేటా సెక్యూరిటీ అనేది చాలా చాలా కీలకమండి. చాలా పకడ్బందీగా ఈ విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. అలానే లీగల్ అమెండ్మెంట్స్ని కూడా మనము తీసుకురావాల్సి ఉంటుంది. అందువల్లనే ఇందులో ఉన్న ఫీజిబిలిటీస్ని పరిశీలించమని సుప్రీంకోర్టు కేంద్రం మరియు ఎలక్షన్ కమిషన్కు నోటీసులు జారీ చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇరాన్ దిగ్బంధనం, ఓడరేవులు, తీర ప్రాంతాలకు నౌకల్ని అడ్డుకుంటున్న అమెరికా. అందుకోసం భారీగా బలగాల మోహరింపు, తీవ్రంగా స్పందించిన టెహరాన్. గల్ఫ్లో పోర్టులన్నిటికీ రాకపోకల్ని నిరోధిస్తామని హెచ్చరిక. నివురుగప్పిన నిప్పుల పశ్చిమాసియా. ఇరాన్ మాట నిలబెట్టుకోలేదు, ఆ దేశ నౌకలను పేల్చేయండి అని ట్రంప్ ఆదేశం. ఈ యుద్ధ పరిణామాల వలన పెరుగుతున్న చమురు ధరలు. ఇవన్నీ కూడా ఆన్గోయింగ్ యుఎస్ ఇరాన్ వారికి సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ అండి. ఇస్లామాబాద్లో జరిగిన పీస్ టాక్స్ ఫెయిల్డ్ అవ్వడంతో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశాడు. ఇరాన్ యొక్క ఓడరేవులను మరియు తీర ప్రాంతాలను తమ నౌకాదళంతో దిగ్బంధించారు. అంటే వాటిని బ్లాకేడ్ చేయడం జరిగింది. తద్వారా ఇటు రాకపోకలు అనేవి మరియు ఎగుమతులు దిగుమతులు అనేవి నిలిచిపోతాయి. ఇరాన్కు నౌకల రాకపోకలను అడ్డుకునే ప్రక్రియను సోమవారం మొదలుపెట్టారు. దీంతో ఇప్పుడు 15 రోజుల సీజ్ ఫైర్ ఒప్పందం అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆల్రెడీ చమురు ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితుల నేపథ్యంలో చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అమెరికా యొక్క ఈ చర్యలకు ధీటుగా బదిలిచ్చేందుకు ఇరాన్ కూడా సిద్ధమవుతూ ఉంది. తమ రేవుల దిగ్బంధనానికి ప్రతిగా పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ల చుట్టూ ఉన్న పోర్టులన్నిటికీ రాకపోకల్ని అడ్డుకుంటామని హెచ్చరించింది. పశ్చిమాసియాలో ఏ ఓడరేవు సురక్షితం కాదంటూ తీవ్ర వ్యాఖ్య చేయడం ఇక్కడ చూడవచ్చు. సో ఈ ఆన్గోయింగ్ వార్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉంటాయనేది మనము కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాము. అలానే ప్రీవియస్ ఆర్టికల్కి కంటిన్యూషన్గా ఈ ఆర్టికల్ని మనం చూడవచ్చు. ఈ యుద్ధ నేపథ్యంలో దేశాల మీద ఎంత ఆర్థిక ప్రభావం పడుతుంది అనేది ఇది వివరిస్తూ ఉంది. సెకనుకు 9.8 లక్షలు. ఇరాన్తో యుద్ధంలో అమెరికా భారీగా ఖర్చు పెడుతూ ఉంది. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం అమెరికా ఒక సెకనుకు 9.8 లక్షల రూపాయలకు పైగా వ్యయం చేస్తుంది మన కరెన్సీలో. యుద్ధం నేపథ్యంలో అమెరికా సైన్యంలోని వివిధ విభాగాలు ఎంత ఖర్చు చేస్తున్నాయి ఒక రోజుకి అనేది చూస్తే
కేవలం మందుగుండు సామాగ్రి క్షిపణులకే దాదాపు 3040 కోట్లు ఖర్చు అనేది ఉంటుంది. ఇక వైమానిక దాడులకు సుమారు 2327 కోట్లు, నౌకాదళ ఆపరేషన్స్కు 1472 కోట్లు, థాడ్, ప్యాట్రియాట్ తదితర గగనతల రక్షణ క్షిపణి రక్షణ వ్యవస్థలకు అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి 902 కోట్లు, నిఘా సైబర్ ఆపరేషన్స్కు 427 కోట్లు, సైనికుల రవాణా కోసం 285 కోట్లు. సో ఇదంతా కూడా ఒక రోజుకు సంబంధించిన ఖర్చు. సో అమెరికా ఎంత తీవ్ర ఆర్థిక భారాన్ని భరించాల్సి వస్తుంది ఈ యుద్ధ నేపథ్యంలో అనేది అర్థమవుతుంది. ఇక సేమ్ ఇజ్రాయెల్ పరిస్థితి కూడా అలానే ఉంది. యుద్ధంపై 96,000 కోట్లను ఖర్చు పెట్టామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్తో 5 వారాల పాటు చేసిన యుద్ధంలో ఇజ్రాయెల్కు దాదాపు 96,000 కోట్ల ఖర్చు అయింది. ఆ విషయాన్ని ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. ఇందులో సైనిక కార్యకలాపాలకు 60,000 కోట్లు ఖర్చయింది అని, యుద్ధ సామాగ్రి కొనుగోలు, రిజర్వు సైనికులకు జీతాలు చెల్లించడం వంటివి ఉన్నాయని తెలిపింది. మిగిలిన 36,000 కోట్లు దెబ్బతిన్న భవనాలకు పరిహారంగా, యుద్ధం కారణంగా పనికి వెళ్లలేని ప్రజలకు వేతనాలుగా చెల్లించినట్లు పేర్కొంది. సో దేశాల ఆర్థిక వ్యవస్థల మీద యుద్ధ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది ఈ గణాంకాలు మనకి వెల్లడిస్తున్నాయి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఈ గణాంకాలని మనము ఉపయోగించుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నింగికేగిన స్వర సామ్రాజ్ఞి ఆశా భోస్లే అస్తమయం. ఈ ఆర్టికల్ ఇటీవల మరణించిన ఆశా భోస్లే గారికి సంబంధించిన వివరాలను అందిస్తుంది. పర్సనల్ న్యూస్లో ఇది ఇంపార్టెంట్ అండి. ప్రముఖ గాయని ఆశా భోస్లే గారు 92 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఈమెకి సంబంధించిన వివరాలను మనం చూస్తే 1993 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సాంగ్లీలో ఆమె జన్మించారు. తండ్రి దీననాథ్ మంగేష్కర్ సంగీత విద్వాంసుడు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్తో పాటు సింగర్స్ ఉషా, మీనా ఆమెకు సోదరీమణులు. అలానే సంగీత దర్శకుడు హృదయనాథ్ ఈమె సోదరుడు. ఈమె ఎన్నో పురస్కారాలను అందుకోవడం మనం ఇక్కడ చూడవచ్చుండి. 2000వ సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. వీటితో పాటు ఉత్తమ గాయనిగా 2 జాతీయ అవార్డులు, 9 ఫిల్మ్ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు. అలానే బంగా విభూషణ్, మహారాష్ట్ర భూషణ్ పురస్కారాలతో పాటు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఆమెకు దక్కాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే గ్రామీ పురస్కారాలకు నామినేట్ అయిన తొలి భారతీయ గాయని ఆశా భోస్లే గారు. అండ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ 2011లో ఆమెను సంగీత చరిత్రలో ఎక్కువ పాటలు రికార్డు చేసిన కళాకారిణిగా గుర్తించింది. ఆశా భోస్లే గారి మరణం తీరని లోటు అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సంతాపం ప్రకటించారు. అలానే భావి తరాలకు ఆమె స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ గారు సంతాపం ప్రకటించడం ఇక్కడ చూడవచ్చు. ఇవి ఇటీవల మరణించిన ప్రముఖ గాయని ఆశా భోస్లే గారికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని 1-లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్కు సంబంధించి 2వ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ IADT-2 విజయవంతమైంది. ఆల్రెడీ దీని గురించి మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. సుమారు 5.7 టన్నుల బరువు గల నమూనా క్రూ మాడ్యూల్ను భారత వైమానిక దళానికి చెందిన చినూక్ హెలికాప్టర్ ద్వారా సుమారు 3 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకువెళ్లి సముద్రంలోని నిర్దేశిత జోన్లోకి జారవిడిచారు. అండ్ దెన్ భారత నౌకాదళం సమన్వయంతో ఆ నమూనా క్రూ మాడ్యూల్ను విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. దీని యొక్క ఉద్దేశం ఏంటి అండి? అంతరిక్ష యాత్ర అనంతరం వ్యోమగాములు తిరిగి భూమిపై సురక్షితంగా దిగడానికి ఈ విధానం కీలకంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి. ఏషియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారుడు విశ్వనాథ్ సురేష్ స్వర్ణ పతకం సాధించాడు. 2026 ఏప్రిల్ 10న ఉలాన్ బాటార్ మంగోలియాలో జరిగిన పురుషుల 50 కేజీల ఫైనల్లో విశ్వనాథ్ విజయం సాధించాడు. ఆల్రెడీ మహిళల విభాగంలో 4 స్వర్ణ పతకాలు సాధించామని చెప్పుకున్నాము. మొత్తం 5 స్వర్ణాలు సహా 16 పతకాలు గెలుచుకున్న భారత్ పట్టికలో 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. అందులో మహిళా బాక్సర్లు 4 స్వర్ణాలు గెలుచుకున్నారు. అండ్ పురుషుల విభాగంలో 1 స్వర్ణం అండ్ 2 రజత పతకాలు, 4 కాంస్యాలు సహా 10 పతకాలు మహిళలు గెలుచుకుంటే 6 పతకాలు పురుషులు గెలుచుకున్నారు. అండ్ భారత్ ఈ పట్టికలో 2వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్ చూడండి. ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీకి భారత రాయబారి ప్రీతి శరణ్ తిరిగి ఎన్నికయ్యారు. పర్సనల్ న్యూస్లో ఇది ఇంపార్టెంట్ అండి.
సో 3 సంవత్సరాల పాటు ఆమె ఈ కమిటీలో ఉంటారు. ప్రస్తుతం ఆమె ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు. ఈ కమిటీ యొక్క ప్రాధాన్యత ఏంటి? ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల ఆర్థిక సామాజిక హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలను ఏ మేరకు ఇవి అమలు చేస్తున్నాయో ఈ కమిటీ గమనిస్తూ ఉంటుంది. మానవ హక్కుల కమిషన్ పరిపాలక పర్యవేక్షణలో ఈ కమిటీ పనిచేస్తుంది. సో ఇవి ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. అలానే మాదిరి ప్రశ్నలు చూడండి. భారతదేశంలో అతిపెద్ద బహుపాక్షిక నావికాదళ విన్యాసం మిలాన్ 2026ను ఇటీవల ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ విశాఖపట్నం. మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఈ 13వ ఎడిషన్ను ప్రారంభించారు. ఇందులో మొత్తం 74 దేశాలు పాల్గొన్నాయి. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని మిత్ర నౌకాదళాల మధ్య సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఇది 1995లో ప్రారంభించారు. ఇది బయాన్యువల్ ఎక్సర్సైజ్ అండి, అంటే 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్, ప్రపంచ శాంతి అవగాహన దినోత్సవంను ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ ఫిబ్రవరి 23. దీని యొక్క ప్రాధాన్యత ఏంటి? 1905లో చికాగోలో ప్రముఖ మానవతా సేవా సంస్థ రోటరీ ఇంటర్నేషనల్ స్థాపనకు గుర్తుగా ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. రోటరీ ఇంటర్నేషనల్ స్థాపించింది ఎవరు? పాల్ పి హ్యారిస్. నెక్స్ట్ వన్, గ్లోబల్ ఏఐ బ్రెయిన్ రేస్ రిపోర్ట్ 2026లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ అమెరికా. ఈ గ్లోబల్ ఏఐ బ్రెయిన్ రేస్ రిపోర్టులో భారతదేశం 6వ స్థానంలో ఉంది. వరుసగా 2-3 స్థానాలలో చైనా, సింగపూర్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూడండి. లండన్లో ప్రదానం చేసిన 79వ బాఫ్టా అవార్డులలో ఉత్తమ బాలల కుటుంబ చిత్ర పురస్కారం గెలుచుకున్న భారతీయ చిత్రం ఏది? ఆన్సర్ బూంగ్. మణిపురి భాషలో ఇది రూపొందించడం జరిగింది. మణిపురి భాషలో రూపొందించిన తొలి చిత్రం ఇది. అండ్ ఇది ప్రతిష్టాత్మక బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డులో ఈ విభాగంలో పురస్కారం పొందిన తొలి భారతీయ చిత్రంగా ఘనత సాధించింది. నెక్స్ట్ వన్, భారత్లో సెంట్రల్ ఎక్సైజ్ డేను ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ ఫిబ్రవరి 24. ఎందుకు ఈ రోజునే నిర్వహించాలి? 1944 ఫిబ్రవరి 24న సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్ట్ యాక్ట్ అమలులోకి వచ్చింది. సో దీనికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఫిబ్రవరి 24వ తేదీన నిర్వహిస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్, స్వతంత్ర భారతదేశం మొదటి ఏకైక భారత గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి విగ్రహాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ రోజున రాష్ట్రపతి భవన్లో ఆవిష్కరించారు? ఆన్సర్ ఫిబ్రవరి 23న ఆవిష్కరించడం జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్రపతి భవన్లో ఉన్న బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లూటియన్స్ విగ్రహం స్థానంలో రాజాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వలసవాద చిహ్నాలను తొలగించి రాష్ట్రపతి భవన్లో భారత సంస్కృతి, వారసత్వం, శాశ్వత సంప్రదాయాల స్థాపన లక్ష్యంగా ఈ చర్య చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్కి సంబంధించిన మాదిరి ప్రశ్నలు. ఈరోజు మన క్వశ్చన్ గురించి చూడండి. కంపల్సరీ లైసెన్సింగ్ మరియు ఎవర్ గ్రీనింగ్ గురించి ఈరోజు టాపిక్స్లో మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.